శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తంజావూరు మహారాజు ఇచ్చిన శంకుతీర్థం మరింత ప్రత్యేకం. ఈ విశేషాలను ఆలయం ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, మాజీ ఆఫ్కో చైర్మన్ గంజి చిరంజీవి తెలియజేశారు. ఈ రోజు ఉదయం నుంచి ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేక శంకుతీర్థం ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి సకల దేవతా కొలువై ఉన్న సమయంలో స్వామివారి ఉత్తర ద్వార గుండా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ శంకుతీర్థం తీసుకున్న వారికి సకల పాపాలు పోతాయని కొనని ఈ రోజు దర్శనమిత్రులు చెబుతుంటారు. ఈ రోజు దర్శదేక శోభతో ముక్కోటి దేవతలు వైకుంఠం యువనకు చేరు. గత 20 సంవత్సరాలుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయని, స్వామి దర్శనం సంతోషంగా ఉందని తెలిపారు. జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారు స్వయంభూగా కొండ మధ్యలో మంగళాద్రి క్షేత్రానికి మధ్య భాగంలో పానకాల నరసింహస్వామి వారుగా స్వయంభూగా వెలిశారు. అదేవిధంగా కొండ దిగువన లక్ష్మీ నారసింహుడై పాండవులతో ప్రతిష్ఠించబడిన స్వామివారు ఉన్నారు. స్వామి యొక్క పర్వతాన శిఖరాగ్రాన గండబేరండ జ్వాలా నారసింహ స్వామిగా స్వామి మన దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. అటువంటి గొప్ప క్షేత్రం ఈ మంగళాద్రి క్షేత్రం. ఈ మంగళాద్రి క్షేత్రంలో స్వామివారికి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున వైఘానస ఆగమయుక్తంగా తెల్లవారుజామున 12 గంటలకే స్వామికి విక్షక్షేణారాధన, పుణ్యావచనము, అదేవిధంగా నవకలశారాధన అంతా కూడా జరిగిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ యొక్క పాంచజన్యంతో స్వామికి అభిషేకం జరిగిన తర్వాత భక్తులు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా స్వామి యొక్క తీర్థాన్ని అందించడం ఈ మంగళాద్రి క్షేత్రంలో భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. అది ఆ యొక్క శంకుతీర్థాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ పాంచజన్య ఓంకారనాద శబ్దం వస్తూ ఉంటుంది శంఖంలో నుంచి. ఆ శంకులో మన తీర్థం తీసుకున్నట్లయితే అది ఆ తీర్థం మన శరీర గర్భంలోకి వెళ్తున్న కొద్దీ మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతాలన్నిటికీ పోయి స్వామి యొక్క దివ్య మంగళ శాసనాలతో పితృదోషాలు కానీ ఎటువంటి దోషాలు ఉన్నా పోయి వాటన్నిటి కూడా విముక్తి చెంది సుఖశాంతులతో విరజలుతామని చెప్పేసి మన క్షేత్ర పురాణాల్లో చెప్పబడుతున్నాయి. అటువంటి ఈ క్షేత్రంలో ఈ రోజున ఆ యొక్క స్వామివారి యొక్క వైకుంఠ దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామి యొక్క రాజగోపురం ద్వారా మూలవర్ల దర్శన భాగ్యాన్ని చేసుకొని అక్కడ శంకుతీర్థాన్ని స్వీకరించినట్లయితే అందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళ శాసనాలు అందుతాయని చెప్పేసి చెబుతున్నాయి. అదేవిధంగా ద్వాదశి రోజు కూడా స్వామి యొక్క శంకుతీర్థాన్ని మనకి ఇస్తూ ఉంటారు ఇక్కడ మంగళాద్రి క్షేత్రంలో. కాబట్టి విష్ణు పంచక దినాల్లో ఒక రోజు కాబట్టి అది కూడా ఏకాదశి రోజు మన స్వామి యొక్క తీర్థం తీసుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో ద్వాదశి రోజు కూడా అదే పుణ్యం కలుగుతుందని చెప్పేసి మన పురాణాలు మన క్షేత్ర మహత్యంలో చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజున వచ్చి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపా కటాక్షాలతో మీ అందరూ కూడా ఉండి మీరు మీ కుటుంబం అందరూ కూడా సుఖశాంతులతో విరజల్లవలసిందిగా కోరుతున్నాం. జయ నారసింహ, జై జయ నారసింహ. ప్రజలకి భక్తులకి ముక్కోటి శుభాకాంక్షలు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తర్వాత అత్యంత వైభవంగా తేజోపమానంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. తెల్లవారుజాము 4 గంటలకే వేలాది మంది భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో దర్శించుకోవటం జరిగింది. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా శంకుతీర్థం, దక్షిణాముఖ శంకుతీర్థం 1840లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఇచ్చింది. ఆ శంకుతీర్థం ద్వారా తీర్థం తీసుకుంటే సకల వ్యాధులు నయమవుతాయని భక్తులందరూ గట్టిగా నమ్ముతారు. ఆ విధంగా ఉదయం నుంచి వేలాది మంది భక్తులు ఇప్పటికే స్వామివారిని దర్శించుకున్నారు.
తప్పనిసరిగా భక్తులందరూ కూడా విచ్చేసి లక్ష్మీ నరసింహస్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని శంకు తీర్థం తీసుకొని స్వామివారి ఆశీస్సులకు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.